వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో ఒక ఫ్లవర్ తయారు చేసుకుందాం. దీనికోసం కొంచెం పెద్ద సైజులో ఉండే కీరా తీసుకోవాలి. ఓకే, సో 2 కార్నర్స్లోంచి మనకు 2 ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, సో ఇలా పెటల్స్కి ఓపెన్ చేసుకోవాలి. రైట్, దీన్ని మళ్ళీ ఓవర్లాప్ చేస్తూ ఓకే, రైట్. సో ఈ ఎడ్జెస్ కొంచెం ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం రౌండ్ చేస్తున్నాను కొద్దిగా. ఓకే, సో వెనకాతల నుంచి కొంచెం ఇలా స్కూప్ మెథడ్లో తీసుకోవాలి. పెటల్కి లుక్ అనేది ఇలా వస్తుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి వీటి మధ్యలోంచి ఇండివిజువల్గా ఒక్కొక్క పెటల్. సో దీన్ని తీసుకునేటప్పుడు కూడా మనకు కీరా ఎంత లేతగా ఉంటే డిజైన్ అనేది అంత బాగా వస్తుంది, డిస్టర్బెన్స్ లేకుండా. సీడ్ అనేది ఎక్కువ ఫామ్ కాకుండా చూసుకోవాలి దానికి. ఓకే, సో ఇలా ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. రైట్, సో ఇంకొక 2 నేను రెడీ చేశాను. ఇలా ఒక బంచ్ లాగా చేసేసి మనం పెట్టేసుకోవచ్చు. సో ఫుల్ లెంత్లో దాన్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి వెనకాతల కొంచెం గ్యాప్ అనేది వదిలేసి మిగతా అన్ని కూడా కట్ చేసుకోవాలి. సో వీటిని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఫ్యాన్ షేప్లో వస్తుంది.
సో ఇలా లేతగా ఉండే పెద్ద సైజ్ కీరాలని తీసుకుంటే మనం ఇలాంటి డిజైన్లు కావాల్సినవి తయారు చేసుకొని ప్లేట్ గార్నిష్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, సో కంపల్సరీగా ట్రై చేస్తూ ఉండండి, మీకు కూడా ఈజీగా ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది.